క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి దూసుకు వచ్చాడు భారత క్రికెటర్ అంబటి రాయుడు. ఎంత త్వరగా అయితే రాజకీయాల్లోకి దూసుకు వచ్చాడో అంత త్వరగానే బయటికి వచ్చేశాడు క్రికెటర్ అంబటి రాయుడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కప్పు కొట్టడంతో అంబటి రాయుడుకు మరింత పేరు వచ్చింది. ఏకంగా మహేందర్ సింగ్ ధోనియే గెలిచిన ఐపీఎల్ ట్రోఫీని అంబటి రాయుడు చేతుల మీదుగా తీసుకున్నది చెన్నై సూపర్ కింగ్స్. దానికి కారణం వచ్చేసి అంబటి రాయుడుకి అదే చివరి మ్యాచ్ కావడం. ఇక అంబటి రాయుడు టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశానికి ఎన్నో గొప్ప గొప్ప మ్యాచ్లు గెలిపించాడు అంబటి రాయుడు. అలాగే ముంబై ఇండియన్స్ లో కూడా తన బ్యాటింగ్ తో ముంబై ఇండియన్స్ కి ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ లో కూడా మంచిగా ఆడాడు అంబటి రాయుడు. అందుకే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అంబటి రాయుడు అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కప్పు కొట్టిన తర్వాత అంబటి రాయుడు పేరు దేశ వ్యాప్తంగా మరోసారి మారుమోగిపోయింది. ఆ తర్వాత రాజకీయాలకి వద్దామనుకున్న అంబటి రాయుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీలో చేరాలని చెప్పేసి ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. ఏకంగా ఐపీఎల్ లో గెలిచిన కప్పు తీసుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాడు అంబటి రాయుడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఒక ఐపీఎల్ టీంని సిద్ధం చేద్దామని వీళ్ళిద్దరు చర్చలుడంగా జరిపారు. ఈ మధ్య కాలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరాడు అంబటి రాయుడు. ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్ సిపిలో చేరాడో అప్పటి నుండి ఆయన ఎక్కడ వెళ్ళినా గానీ అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే వైఎస్ఆర్ సిపిలో ఎందుకు చేరావంటూ ఆయన ట్రోలింగ్లు సైతం చేశారు. ఒకానొక సందర్భంలో మహేందర్ సింగ్ ధోని అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒకేలా ఆలోచిస్తుంటారు, ఇద్దరు కూల్ గా ఉంటారు అంటూ జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తాడు అంబటి రాయుడు. అయితే నెటిజన్లు మాత్రం అంబటి రాయుడును వదలలేదు, ట్రోలింగ్స్ చేస్తూనే వచ్చారు. ఎక్కడ వెళ్ళినా కానీ సరైన నిర్ణయం తీసుకోలేదు, అనవసరంగా వైఎస్ఆర్సీపీలో చేరావంటూ అంబటి రాయుడుకు సలహాలు ఇస్తూ వచ్చారు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్ ఇస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశాడు అంబటి రాంబాబు. ఆయన ట్విట్టర్ వేదికగా నేను వైఎస్ఆర్సీపీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను మరియు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను, తదుపరి చర్యలు తగిన సమయంలో తెలియజేస్తాను అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు అంబటి రాయుడు. ఇకపోతే అంబటి రాయుడు తీసుకోపోయే తదుపరి నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారిపోయింది. జనసేన పార్టీలో చేరుతాడనే వార్తలు వస్తున్నాయి. మరోవైపేమో అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయడం వెనుక మహేందర్ సింగ్ ధోని గారి సలహాలు ఉన్నాయి అనేది ఒక ఆసక్తికరంగా మారిపోయింది. ఇంతకీ ఒకవేళ ధోని ఆ ఒక సలహా ఇస్తే ఎందుకొరకు ఇచ్చాడు? అదేదైనా పార్టీ సూచించాడా, లేక రాజకీయాలకు దూరంగా ఉంటే బెటర్ అని సూచించాడా, లేకపోతే క్రికెట్ విషయంలోనే ఏదైనా సలహా ఇచ్చి ఉంటాడా అనేది ఆసక్తికరంగా మారిపోయింది. ఎక్కువగా మాత్రం అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.